మన చర్చ్ పని ముగించడానికి కొంచెం ఉంది బాకీ. ఖర్చులు వేయాలి, వైరింగ్ చేయాలి, కొన్ని ఒకసారి కూడా వైట్ వాష్ చేయాలి. చిన్న పని బాకీ ఉంది. ఈ నెల 30 తారీఖు అది ఓపెన్ చేయాలనే ఆశ కలిగి ఉన్నాం. అందుకే సంఘ బిడ్డలు అందరూ మీ చెయ్యి ఒకసారి కూడా విప్పాలి. అంటే ఆ మీటింగ్ కోసము ఉన్నవాడికి అందరికి బోధన పెట్టాలి, వచ్చిన దైవదాసుడికి కాணிకలు పెట్టాలి, మనకు ఒక ఇన్వర్టర్ కొనాలి. అక్కడ చర్చలు అవసరం, ఎందుకంటే కరెంటు పోతే అక్కడ కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే అది ఏసీ కోసం మనము చేసిన కాబట్టి డబ్బు లేదు, కానీ గాలి లోపలికి రావడానికి ఉన్న సదుపాయం లేదు. అది ఏసీ పిటి చేయాలని ఆశతోనే చేశారు, కానీ డబ్బులన్నీ ఖర్చులు అయిపోయింది. ఇంకా ఒక ఏసీ కొన్నారంటే ఏసీ కొన్నారంటే దాదాపు 1,50,000 కావాలి. అందుకని నేను సంఘ బిడ్డలకి తెలియపరిచిన మర్చిపోకూడదండి. మీరందరూ ఈ 500 100 ఇవ్వకుండా 5,000 మాకు ఇస్తే అన్ని పని బాగా జరుగుతుంది. దాని పైనకి ఎంత ఇవ్వడానికి ఇష్టం ఉందో దేనికి ఇచ్చండి. మనము తక్కువ మందిని ఉన్నారు, మనము తక్కువ మంది ఉన్నారు, కానీ మనసు పెడితే అన్నీ జరుగుతుంది. మనసు ఉంటే మార్గం ఉంది. అందుకని దేవుడు బిడ్డలు అది కోసం ప్రార్థన, డబ్బు ఇవ్వడానికి అది మీరు అన్ని విషయంలో అప్పులు తీసుకున్నారు కదా. ఏసై పని కోసం కూడా అప్పు తీయండి. అప్పు తీసుకొని మా చేతికి ఇచ్చండి. చాలా మందికి ఇచ్చిన ఆ డబ్బులతో మనం ఈ పని ఇంతవరకు నడిపించారు. ఇంకా మిగిలిన పని కూడా ఉంది. ఫ్యాన్ ఉంది, 2 ఫ్యాన్ కొనడానికి ఒకటి చెప్పారు. నేను చెప్పారు, నీకు నచ్చిన ఫ్యాన్ ఉష తప్ప వేరే ఈ ఉష కాదు, ఫ్యాన్ చెప్తున్నారు. ఉష ఫ్యాన్ తప్ప వేరే ఏం పని వద్దని చెప్పారు. అందుకని ఇంకా 3 ఫ్యాన్ కూడా కొనాలి. కూర్చోడానికి ఉన్నది జాబ్ ఒకటి కొన్ని ఇస్తామని చెప్పారు, అది పోయింది. స్తోత్రం కలిగిన దేవుడి సంగమా, మీరందరూ కూడా ఒకసారి కూడా చెయ్యి ఇస్తే మన పని బాగా జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండవది శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాస ప్రార్థన ఉంది. సంఘంలో కొన్ని ప్రోగులు జరిగింది కాబట్టి ప్రార్థన మనకు అవసరం. పోయిన నెలలో మనం ప్రార్థన పెట్టించలేదు, ఈ నెల పట్టాలి. అందుకని శుక్రవారం, శనివారము, ఆదివారం ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన. కొంచెం ముందుకు రండి. 8 గంటలకు వస్తే ఎండ ఎక్కువ అన్న 12కి లోపల మనం ముగించి ఇంటికి వెళ్ళిపోతాం. అర్థమైందండి? దాన్ని బట్టి మీరు మర్చిపోకూడదని ఉపవాస ప్రార్థనకి మీరు అందరు రావాలి. స్తోత్రం. ప్రార్థన చేయాలి, విడుదల కలగాలి దేశానికి. ఎందుకంటే కొత్త సంఘములకు వెళ్ళినప్పుడు ఏమి అంటగా రాకూడదు, బాగా సక్రమంగా జరగాలి, డబ్బులు దొరకాలి. దాని మాత్రం కాదు, భయంకరమైన యుద్ధం జరుగుతున్నది మన భారతదేశంలో. ఎంతమందిలో తెలుసుకున్నారో తెలియదు. ఆ యుద్ధం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. దేవా అది ఆపాలి. పాకిస్తాన్ హృదయంలో దేవుడు మాట్లాడాలి. దేవుడు వాక్యములు అనగా రాయబడిన కాబట్టి రాజుల హృదయములు ఆయన చేతిలో నీతి. అంటే దేవుడు ఎక్కడ తిప్పుతారో అక్కడ తిప్పుతున్నారు అన్నమాట. అలాగైతే పాకిస్తాన్ హృదయం దేవుడు తిప్పిన కాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సంఘం ఈ దినములో లేచి ప్రార్థన చేయాలి. లేకపోతే ప్రాబ్లం ఏంటి అంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, నేను చదువును, అది కాదు నా విషయము. మనిషి గారు కునుక్కున్నప్పుడు ఎవరు వచ్చి పాపాత్మ వచ్చి ఏం చేశారు? గురువులు వేశారు. ఎవరు వేశారండి? పాపాత్మ సాతాను వచ్చి ఏం చేశారు? నీ కొనుక్కున్నప్పుడే ఏదైనా విత్తనము పడుతుంది. కొనుక్కలేకపోతే ఏ విత్తనం? నేనేకే చెప్తున్నా, నేను కొనుక్కును అడిగారు చెప్తున్నారు. ఏ కొనుక్కునంటే ఇక్కడికి వచ్చి కొనుక్కను కాదు, ఇంటిని కొనుక్కను. ఆత్మీయ జీవితంలో నీ కొనుక్కిపోతే ఏమవుతుంది? ఏదో ఒకటి నీ ఇంటిలు కానీ నీ జీవితము కానీ విత్తనం పడుతుంది. యేసు నామములో కొనుక్కోండి. లెగండి. సంఘము
కాబట్టి ఆయన శక్తి పోయింది. ఈ రోజు దేవుడి సంఘబిడ్డలు ఆత్మీయంగా కులిగితే ఏదో పోతుంది, ఏదో పడుతుంది. పడకుండా ఈ దినముల సంఘం ప్రార్థన లెగండి, ఆరాధన లెగండి, పాటలు లెగండి, ఇచ్చి పుస్తక విషయాలు లెగండి, సువార్త కోసం లెగండి. అభిషేకం ఉన్నవాడు మాత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చేసి విడుదల పొందడానికి సిద్ధపడాలి. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని ఈ దినముల సంఘం ఏం చేయకూడదు, కొనకూడదు. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా లేకండి, ఆత్మీయ విషయంలో మీరు బలపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం నుండి ఈ రోజు పాత నిబంధన నుంచి రాత్రి బాగా బైబిల్ స్టడీ చేయడానికి నాకు కుదరలేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన మాట యెషయా గ్రంథం 54 16 17 వాక్యం చదివి దాని నుండి కొన్ని మాట చెప్పి నేను మాట నిప్పులది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించు వాడును నేనే, నాశనము చేయుటకే పాడు చేయువాని సృజించిన వాడును నేనే. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధములు వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. శుక్రవారం అక్కడ మ్యారేజ్ కోసం వెళ్ళండి, శనివారం వెళ్ళారు. దేవునికి స్తోత్రం. కొన్ని విషయంలో నాకు బాగా నచ్చింది, కొన్ని విషయం నచ్చలేదంటే దేవుని వాక్య విరోధంగా ఆయన చేయడం కాబట్టి నాకు అది స్తోత్రం కలిగినది. అంటే చదివినప్పుడు ఒక మాట ప్రకటించేది. 3 దినములు 3 వారాలు సంఘములు వివాహ విషయంలో ఏం చేయాలి, ప్రకటించారు. మన సంఘములు కూడా అలాగే ప్రకటించారు. కానీ ఆడు ప్రకటించిన కొన్ని మాట నాకు బాగా నచ్చింది. స్తోత్రం కలిగిన. రెండవది నాకు నచ్చింది ఏమంటే ఆడికి అక్కడ ఏం లేదు, మంగళసూత్రం కట్టలేదు. నేను ఆంధ్రలో మొట్టమొదటిగా నేను చూసాను, అక్కడ ఏం లేదు, మంగళసూత్రం లేకుండా వివాహం జరిగింది. కొందరు పాస్టర్ అక్కడికి వెళ్ళారు. అది బాప్టిస్ట్ చర్చ్ అండి, బాప్టిస్ట్ చర్చ్. స్తోత్రం. మూడవదే అక్కడ అక్షంతరాలు ఏం లేదు, పువ్వులు అన్ని తెచ్చి వచ్చారు. ఇక్కడ అది లేదు, బయటికి తీసుకునేవారు. కొందరు బియ్యము, కొందరు ఏం చేశారు, అక్షంతరాలు అంటే పువ్వులు, ఇంకేంటండి ప్లాస్టిక్ గోల్డ్ అదన్నీ పట్టుతున్నారు. అదేం పెట్టలేదండి. అయ్యో ఇప్పుడు ఈ దేవుడు సంఘం కొందరు అక్కడిక్కడికి వెళ్ళి ఆడ పరిచయం ఒకసారి చూసుకుంటే నీ కొన్ని మార్పు జరుగుతుంది. ఈ కప్ప ఉన్న బావి నుండి అక్కడ నీళ్ళు, ఇదే పెద్ద సముద్రం అని అనుకున్నాను. ఇక్కడ కప్ప నీ అక్కడి నుంచి బయటికి రా, సముద్రం సముద్రం కలిగినగా. మాట కేరళలో నీ వచ్చినప్పుడు మన మల్లీశ్వరమ్మ గారు వచ్చారు, మంగమ్మ గారు పోయినట్టు ఉంది. మంగమ్మ గారు కూడా వచ్చారు. మా పాప మ్యారేజ్ చూసాడు, ఎంత చక్రంగా గారు జరిగింది. అందుకే దేవునికి స్తోత్రం కలిగినగా. అక్కడ మ్యారేజ్ అక్కడ చూడాలి. అదే వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమవుతున్నారు, మ్యారేజ్ ఎలాగ జరగాలి, దేవునికి స్తోత్రం, మ్యారేజ్ ఎలాగ చేయించాలని. అదన్నీ చూడండి. అంటే మీరు అనుకున్న కేరళ వాళ్ళు ఆయన కాబట్టి, అయ్యగారు కేరళ ఆయన కాబట్టి ఆ విషయం గురించి గొప్ప కాదండి. ఎవరు మంచితనం చేసే మంచిదని చెప్తున్నారు. స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. మంచి వివాహం స్తోత్రం. కొన్ని పద్ధతులు మాకు నచ్చలేదు, దేవునికి స్తోత్రం కలిగలేదు. అది అన్ని నేను చెప్పలేదు, నచ్చలేనిది ఏమనగా చెప్పలేదు, నచ్చినది మాత్రం చెప్తున్నాను. అది స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగినది. అప్పుడు నేను చదివిన వాక్యంలోనికి రండి. యెషయా గ్రంథము 54 అధ్యాయము 16 17 వాక్యం అండి. అది ఒకసారి కూడా నిప్పులది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మని సృజించువాడును నేనే. అయ్యో అది చూడండి, కుమ్మరిని సృష్టించేవాడు నేనే. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆయన? అది ఎవరండి? అది కుమ్మరి, దేవుడు కాదు. అక్కడే ఒకసారి కూడా చదవండి.
నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చెయ్యు కుమ్మరిని సృష్టించేవాడు నేనే. ఆమేన్. అప్పుడు ఇక్కడ పనిముట్టి చేసిన ఆ కుమ్మరి ఎవరండి? స్తోత్రం. సృష్టించేవాడు నేనంటే అంటే ఆయుధము తయారు చేసిన ఆ పనిముట్టు చేయిన కుమ్మరిని సృష్టించేవాడు నేనే. ఆమె చెప్పాలి. ఇప్పుడు ఆ సృష్టించేవాడు కుమ్మరికి నేను చెప్పలేకపోతే ఆయుధం నీ మీదకి వాడదు. నీకు అర్థమైందా లేదా తెలియదు. ఏదైనా ఆయుధం నీ మీదకి పడాలంటే దేవుడు చెప్పకుండా ఏది ఆయుధం నీ ఇంటి గాని నీ కుటుంబం గాని నీ జీవితమును ఆయుధం తగలదట. ఆయుధం తయారు చేయని వాడు ఉండొచ్చు కానీ ఆ తయారు చేయని వ్యక్తికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేకపోతే ఆయుధం నీ మీదకి పడదట. అలాగే నీ కుటుంబ విరోధంగా నీ సంఘ విరోధంగా నీ జీవిత తారుమారు చేయడానికి ఆయుధం సిద్ధపరిచిన వాడు ఈ రోజు తెలుసుకో. నీకు నీ చేయడానికి శక్తి బుద్ధి ఉంది. నీకు ప్రయోగించడానికి నా దేవుడు పర్మిషన్ కావాలి. స్తోత్రం కలిగినగా చెయ్యిన వాడే అన్ని చెయ్యొచ్చు కానీ వాడాలంటే దేవుడే చేయాలి. దేవుడు చెప్పాలి. దేవుడు అనుమతి ఇస్తే ఆడేమవుతుంది. పని చేయడం నీ మీదకి అది ఆయుధం వినియోగిస్తాను. దేవుడికి అలా చెప్పచ్చు కదా. ఆయుధం చేతని చాలా మందిలో ఉన్నారండి. తెలిసిన వాడు ఉన్నారండి. ఆడు ఏం చేసిన పని చేసి ఉన్నారండి. కానీ ఆయుధం నీ మీదకు రాదు. అంటే 17వ వాక్యంలో రాయబడి ఉంది, ఏ ఆయుధము వార్తలు. ఆమె ఏ ఆయుధము వార్తలు నీకు ఇంటికి నీ ఒంటికి నీ జీవితములకి ఏమవదు. వార్తలు సాతాను తగిన ఆయుధాలు ఈరోజు ఏమి ఆయుధములు వార్తలు. ఎందుకంటే స్వతంత్రం కలిగినగా ఎందుకు కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యములు చదివినప్పుడు పౌలు గారు అదే చెప్పుతున్నారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యములు కిందకి. దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఏం చేశారండి? ఆయన చెప్పండి. నీకు ఆయుధం లేదని చెప్పండి. నీ ఆయుధం దేవుడే చేశారు. నిరాయుధులుగా అందించాడు. ఆయుధం నీ చేతులు ఉంది. స్తోత్రం కలిగిన ఎంతమందికి అర్థమవుతుంది? సాతాను చేతులను ఆయుధం దేవుడు ఏం చేశాడు? నిరాయుధుగా అంటే ఆయుధం లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. అది ఎలాగా శిలువలో మరణం, యేసయ్య మరణం వలన సాతాను చేతులను ఆయుధం ఏమైంది? నిరాయుధుగా మారింది. రాయన సంఘబిడ్డలు తెలుసుకో, ఆయుధం నిరాయుధుగా మారింది. కానీ ఏ ఆయుధం నీకు వర్ధిల్లింపబడదు. స్తోత్రం కలిగినగా చెప్పండి. ఆమేన్. ఆయుధం మీరే. ఆయుధం స్తోత్రం. ఇర్మియా గ్రంథము 51 అధ్యాయము 51 అధ్యాయములు దాని 20 వాక్యములు చదివినప్పుడు నువ్వు నాకు ఆయన అర్థం చెప్పండి. నువ్వు నాకు వండ్ర గొడ్డలుగా ఉండాలి అంటే అర్థం గొడ్డలుగా ఉన్నారండి. ఎవరు? నీవు
ఎవరి చేతులు? దేవుడి చేతులు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవే దేవునికి ఆయుధం. నీకెదురుగా ఇంకొక ఆయుధం వర్ధిల్పబడదు. ఎందుకంటే ఈ ఆయుధం వర్ధిల్పబడదండి. అర్థం తెలిసిన వాడు దేవునికి ఈ పగడిని చెప్పాలి. నాకు ఎదురుగా ఏ మనుషుడు, వ్యక్తి కానీ, ఏ ఆయుధము కానీ ఆమె లేచి ప్రయోగిస్తే అది వర్ధిల్పబడకుండా ఈరోజు అది మారిపోదు. స్తోత్రం. అంటే దేవుడి సంగతి నాకు తెలియదు ఇప్పుడు వరకు నేనే ఆయుధం అని. సామెతల పుస్తకం 27వ అధ్యాయం 17వ వాక్యములు చదవనప్పుడు ఎక్కడ రాయబడిన మాట ఉందండి. ఇనుము చేత ఇనుము పదునకును అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించు. కింద ఏదైనా ఉందా? కింద గ్రీక్ లేదా? సరే, ఐరన్ షార్పెన్స్ ఐరన్, సో వన్ మ్యాన్. తెలుగులో చదవండి ఒకసారి. ఇనుము చేత ఇనుము పదునకును అవుతాను అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇనుము చేత అంటే పదమ రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. ఐరన్ షార్పెన్స్ ఐరన్, సో ఎ మ్యాన్ షార్పెన్స్ ద. మనిషిని చేతులు మనిషిని ఏమవుతుంది? మనిషిని ఏమవుతుంది? కలిసి ఏమవుతుంది? పదం అవుతుంది. మనిషిని కలవలే, ఇద్దరు ప్రార్థన చేయలే, ఇద్దరితో నీ ప్రార్థన చేయ నీకు ఆడికి ఏమవుతుంది? మనము పదము పోయినది మనం తెలియలే. ఈ రోజు నీ కూడి కలిసి ప్రార్థన ఎప్పుడు ఆడిపోయారో అప్పుడు నీ పదము పోయింది. అది ఈ రోజు తిరిగి రావాలి. నీ కలిసి ప్రార్థన చేస్తే నీ ఆయుధంగా మారుతుంది. పదముని ఆయుధం సాతానే మంత్ర శక్తులు, చీలని శక్తులు, ఎల్ల ప్రతరములు ఆమె గోటని వల్ల నిన్ను మార్చబోతున్నా. యేసునామములో కొన్ని ఆయుధాలు ఈరోజు వాక్య పరిచయం చేయనప్పుడు రావాలి, పదము రావాలి. అన్యవాసన ఆరాధించినప్పుడు, అభిషేకం ఆరాధించినప్పుడు, కూడి ప్రార్థన చేయనప్పుడు, కూడి దేవుని స్తుతించినప్పుడు మనము ఆయుధంగా మారుతుంది. పదముగా మారిపోతుంది. స్తోత్రం. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 10వ వాక్యములో ఒక మాట ఉంది, అది కూడా చదవండి. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 10. ఇనుప ఆయుధము మొద్దగా ఉన్నప్పుడు. ఇది ఒకసారి ఇక్కడ మన సహోదరుడైన క్రాంతి గారి సంఘముని వాక్యం నిర్వహించారు. ఇనుము చేత ఇనుము పదునకి ఇనుమికి ఏం లేకపోతే ఏమవుతుంది? పదం లేకపోతే మొద్దు పారిపోతుంది. పాదము లేకపోతే ఏమవుతుంది? ముద్దమ్మ కాదు, మొద్దు పనికి రాలే మొద్దగా మారిపోతుంది. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చాలా మంది విశ్వాసం అదే ఉంది. పదము లేకుండా ముద్దుగా ఉంది కాబట్టి ఏమైంది? ఇనుప ఆయుధము మొద్దగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలము పని ఏం చేస్తున్నారు కానీ ఇప్పుడు అయ్యో ఎంత బలములు ఉపయోగించుతున్నారు కానీ ఆయుధం ఏమవలేదు. నీ పదముగా మారిపోవాలి. నీ ఆరాధన మారాలి, నీ పాట మారాలి. నీ చెప్పిన బట్టి నీలో 90% రోగములు పోతుంది. ఎలాగంటే నీ యొక్క ఆయుధంగా మారాలి. పదములున్న బిడ్డలుగా మారాలి. ఈరోజు సాతాను వందరములు ఇరకడానికి రాయగల పట్టణములు ఏలబడి అయినా, నీ గ్రామానికి ఏలవాడు చేయనా, నీ ఇంటికి శక్తులు ఈరోజు నీ పదముల ఇంటికి అందులో మారగల శాంతర యేసు నామములో సంగముల స్థితిలో మారాలి. యేసు నామములో మారాలి. అందులో శాంతర నీవు కొట్టలేదండి. స్తోత్రం. దేవుడికి నీ వల్ల వాడడానికి ఇష్టం. దేవుడికి స్తోత్రం. నీకు ఎదురుగా ఎన్ని ఆయుధాలు ఉన్నారు కానీ అదేమి లేదు. వర్ధిల్పబడరు. ఆయుధం
దానియేలు గ్రంథము 3:22 వాక్యం కూడా చదవాలి. 27వ వాక్యం మొదటి తొలి చదవండి. 27:3-27. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలోకి అగ్ని ఏ హానియు చెయ్యకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటాన్ని కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వర్షనైనను వారి దేహమునకు తగలకుండాటయు చూచి. ఆమేన్. 22 చూడండి. 22. రాజాజ్ఞ తీవ్రమైనందున కుండము మిక్కిలి వేడిమి కలదైనందున శత్రుకు మేషకు అబెద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. స్తోత్రం చెప్పాలి. చంద్రక మేషకి అబెద్నెగోకి విరోధంగా వారు ఆయుధం తయారు. వారి ఆయుధం ఏమంటే అగ్ని అండి. ఎందుకంటే ఆయుధం ఆరాధన చేయన దేవుడు కూడా ఆపడానికి. స్తోత్రం కలిగింది కదా. చంద్రక మేషకి అబెద్నెగో దేవుడికి తప్ప వేరే ఎవరికేం చేయను, సేవించలేదు, ఆరాధించలేదు. అంటే నీ ఆరాధన మార్చాలంటే అగ్గి మంటితే ఆ తొందర ఆరాధన ఆపుతుంది. హలో, సాతానికి తెలుసండి, నీకెదురుగా కొన్ని శోధన పెరిగితే నీ ఆరాధన ఆగిపోతుంది. నీకెదురుగా కొన్ని వేదన పెరిగితే నీ ఆరాధన ఆగిపోతుంది. నీకెదురుగా కొందరు లేస్తే ఆరాధన ఆగిపోతుంది. ఈ రోజు నీ ఆరాధనకు ఎదురుగా కొన్ని అగ్ని దిగతాయి. ఈ రోజు తెలిసిన వాడు అందరిగా కూర్చోకూడదు. ఆత్మీయ అభిషేకంతో దిగితే పరిశుద్ధం దేవుని రోజు అగ్నిగా నీ మీదకి దిగి వచ్చి నీ ఆరాధన జరిగితే సరిగా జరిగితే ఏమో శోధన పెరుగుతుంది. శోధన పెరిగినప్పుడు నీ ఆరాధన ఏమవుతుంది? ఆరాధన ఏమవుతుంది? గట్టిగా అయిపోతుంది. ముద్ద ఎందుకు ఆరాధన చేయడం, ఎందుకు ప్రార్థన చేయడం, ఏమైంది ఇప్పుడు అలాగా చెప్పి ఏం చేశారు? ఈ ఆయుధం ఏమైంది? ముద్దు పట్టిపోయింది. శోధన కలిగిన కొందరు కూడా ఎందుకు ఇంత గట్టిగా ఆరాధన, ఎందుకు గట్టిగా అది నీకు తెలియదు, నీకు అది తెలియదు. ఎదురుగా నిలబడిన అండగారు శక్తికి అది తెలియదు. నీ ఆరాధన ఆపడ సాతాను పద్ధతి. ఈరోజు ఆరాధన ఆపకూడదు, అన్ని వాటి ఆరపకూడదు, ఇరుగులు మరుగులు వారికి చూడకూడదు. నీకున్న విడుదల నీ చేతులకు. ఈ ఆయుధం ఈ రోజు పదవులు చెయ్యాలి. ఆ ఇరుగులకు పదవులు చేయనట్టుగా ఇద్దరు దేవుడికి ఓపికగా కలిసి ఆరాధన చేశాక నీ ఆయుధం పదవులుగా మారితే అగ్గి ఎన్ని 700గా పెంచారు. స్తోత్రం. 8 పెంచలే, 7 వరకే. స్తోత్రం. ముగ్గురు చంపడానికి ఎందుకు కావాలా? అందరు అవసరం లేదంటే, కానీ ఈడేం చేశారు? ఆ పెంచిన ఎందుకంటే తెలుసా? పడత కాలిపోవాలంట. స్తోత్రం. నీ జీవితం పడత కాలాలని శత్రువు ప్రయత్నించుతున్నారు. పడుతుంది. పట్టడానికి తీసుకొని వచ్చిన వాడికి మొదటి ఏం చేస్తుంది? 22వ పడడానికి తీసుకొచ్చిన వారికి మొదటి ఏం చేస్తుంది? ఆమె నీ మీదకి ఆయుధం ప్రయోగించిన వాడు మొదటి. ఈరోజు తెలియదు, ఆయుధం వినియోగించడానికి మొదటి కాల్తాడు. అతను గట్టి కాదు గట్టి యేసు నామములు అందకట్టి వేలు గట్టి అరవి గట్టి వేలు గట్టి దురం గట్టి నిలగడలు ఆదం వేదం తిరవస్య
స్తోత్రం. అగ్ని మంట పెరిగింది. స్తోత్రం. ఎవరు అక్కడ పడేసడానికి వచ్చిన వారు ఉంది కదా, ముఖ్యం. అవును కదా, విశ్లేషణ ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చిపడి చనిపోయి. స్తోత్రం చెప్ప. స్తోత్రం. పడేసిన వారు ఉన్నారు కదా, ఇది వెనక్కలు ప్రవర్తించిన వారు ఉన్నారు కదా. స్తోత్రం. ఈరోజు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో వెనక్కలు ప్రవర్తించిన వాడికి అది నీ మనసుని ఈరోజు వస్తాయి. ఆ శక్తి గదించి చెప్ప. నీ ముందుకు కొనసాగించకుండా, నీ ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగకుండా, నీ కుటుంబం నీ ఊరికి నాశనం చేయడానికి వెనక్కలు ప్రవర్తించిన ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి మొదటి ఈరోజు కాలుతుంది. ఆకి ఆ శక్తి ఈరోజు కాలుతుంది. మండ ఎక్కువ అవుతున్నారు. అలా ప్రియులారా, మెసేజ్ ఉందండి ఈరోజు. దేవుడికి స్తోత్రం. ఫస్ట్ నీకు నీ జీవితంలోకి తారుమారు చేయని వ్యక్తికి దేవుడు మొదటి ముట్టుతాడు. స్తోత్రం. స్తోత్రం. నీ ఆయుధం, నీ ఆయుధములే దారి లేదు, అది తెలుసు. కానీ నీ మీదకి ఆయుధం తెచ్చి వచ్చిన వాడికి మొదటి అగ్ని కాల్సి నీకు నీ కుటుంబానికి మొదటిగా చేసిన వాడి ఇంటికి దేవుడు మూడుతాడు. ఈరోజు రాయ సంఘములకు ఒక అగ్ని నీ ఉన్న ఇంటి మన సంఘంలో 21 రోజు ఉపవాస ప్రార్థన ఇక్కడ పెట్టించారు. మీరందరూ ఖండాలు చూశారు. అనిలేని కుమారుడికి తీసుకొని ఇచ్చారు. వాడు మెండగా అయింది. ఆరాధించిన దేవుడు బిడ్డలకు అన్ని భాషలు ఆరాధించినప్పుడు ఎవరు చెయ్యి ముట్టకుండా, ఎవరు ఏం చెయ్యకుండా ఆయన శరీరంలో కట్టిన కట్టెలు దేవుడు ఆ పగడిని విడుదలిచ్చారు. ఆ కుమారుడు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయుధం అనగానే ఆయుధం ఉన్న సంఘం ఎక్కడ? ఈ ఆరాధన ఎక్కడ? ఆరాధన ఎక్కడ? Yes.
ఇష్టం ఉంది. కానీ ఇటువంటి దేవుడి సంగమం అలాగైతే మన సంఘ లోపలికి బంధింపబడిన వారు వస్తే నీ ఆరాధన చేస్తే ఆ బంధన వినిపిస్తుంది దేవుడు. ఆ బంధన విడుదల కలుగుతుంది. ఆరాధించడానికి రెడీ అయితే నీ ఆయుధం పదముంపినట్టుగా మారుతుంది. సుగరిమంట 27వ వాక్యములు అగ్ని పెరిగినప్పుడు చంద్రక మేషకి అవేంద్ర గోవికి అగ్నిలో పడేసి ఏమైంది? అక్కడ పడేసినప్పుడు జరిగిన సంగతి వినండి. అక్కడ చెప్పిన మాట వస్తుంది. రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా ఏ హాని చేయకుండా ఆయుధం ఫలించదరా తమ్ముడు. అగ్ని నీ పడుతుంది కానీ నీ శరీరములు ముట్టాలని దేవుడు గర్వించం కావాలి. రాయుడ సంఘటనకి నేను చెప్పిన మాట పరిశుద్ధము దేవుడి అంటే నీ శరీరములు ముట్టదు. ఎంత మంది మాటిగా నీ శరీరములను ముట్టదు.
వినండి, మంత్రాలు అయిన వాడు చెయ్య ఆడ పడి జరిగించు స్తోత్రాలు. కానీ నీ ఒక్క విషయం తెలుసుకో, నీ పని చేయడం మొదటి నీవే పడిపోతావు. అవును కదా, సతీశ్వర పాట ఉంది, నీకు వచ్చిన కోతులు నీయ పడుతుంది, ఫస్ట్ నువ్వు పడుతుంది. స్తోత్రం స్తోత్రం. మొదటి నీకే తగులుతుంది, తర్వాత మనకి వస్తుందని అనుకున్నారే, మన శరీరం తగలదు, తలవెంట్రికలు ఏం తగలదు. స్తోత్రం. బట్టలు తగలదు, వాసన తగలదు. ఏ మంత్రగారి చేసిన గాడిద విద్యన చేయని వాడు ఆయన కూడా. స్తోత్ర. ప్రార్థన చేయని దేవుడు విడుదల దగ్గరికి పని జరగదన్న, ఆరాధన చేయని దేవుడు విడుదల పని జరగదట. నీ దినములు తెలుసుకో, నీ ఆయుధం నీ పదములు అయితే సాతాను శక్తి నేను కొట్టాలి కొట్టాలి. వేడి ఉన్న వస్తువు మీద ఈగలు ఏం చేయను, ఈగలు వేడి లేరైనా చల్లగా ఉన్న చోట చేపలు అయితే ఏమవుతుంది, ఈగలు అన్ని వచ్చి ఏం చేస్తుంది, నీ వేడిగా మారు, ఈగలు నీ ఎదుగు రాదు. స్తోత్రం. అగ్ని రాదు అంట. నీ అనుకున్నాను ఏం జరగదు. దేవుడు బిడ్డలకు శోధన వస్తుంది, పడిపోతుంది, కాలు ఎదుగుతుంది, జ్వరం వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, ఆమె తలనొప్పి వస్తుంది, డొప్పి లేకుండా పరిస్థితి వస్తుంది. అది నీ దగ్గరే పడికి రాదు, నీ ఆయుధమాయలు కాబట్టి. గుడ్డలి నరికి సమయం లేదు. నరికినప్పుడు ఏమైంది, అది ఊడి ఎక్కడ పడిపోయింది. చెప్పాలి, నీ ఆయుధం ఎక్కడే ఉంది, ఇప్పుడు నీటిలో పడిపోయింది. నీ ఇప్పుడు ఏం చెయ్యాలి, అయ్యో ఏలిన వాడా అని పిలవాలి. అలా నీ చెప్ప, అయ్యో ఏలిన వారాన్ని పిలిచినప్పుడు ఏలిజ గారు వచ్చి అడిగారు, ఏంట్రా ఏడిస్తున్నది, ఇది ఏడడానికి సమయం ఎక్కడ పడిపోయింది అడుగుతున్నా. రండి, ఎక్కడ అప్పుడు చెప్పారు, ఆ నీటిలో పడిపోయింది. నేను అది పైకి ఎక్కడానికి ఏం చేయాలి, పచ్చ కొమ్మ నరికి పడేసి, పచ్చ కొమ్ము పచ్చ నీళ్ళు పడినప్పుడు పచ్చ ఇరుములు పైకి వచ్చింది. సోదర 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 సోదర, హలో, కొన్ని ఆయుధం పట్టుకో, చెయ్యి పట్టుకో. ఈరోజు ఆత్మ చెప్పినట్టుగా వెళ్ళండి, నీ పడిపోయిన ఆయుధం తిరిగి పట్టుకో. ఈరోజు ఆ కొమ్మ వేరే కాదు, ఈరోజు అది పడలేదు, ఏది నీటిని మునిగిపోయాలో అది పైకి ఎగిరిరా. ఆయుధ సంగములు ఆయుధము ఆమె నీ ప్రార్థన అయిన ఆయుధం, నీ ఆరాధన ఆయుధం, ఉపవాసమైన ఆయుధం, అది నీటిని పడిపోయిన తర్వాత అది పొంగి తిరిగి వస్తుందా. చెప్పడానికి దేవుడు ఆత్మ మెసేజ్ ఇస్తున్నాడు. ఎందుకు అడిగే యోర్దానికి వెళ్ళింది, దేనికి గొడ్డలి పెట్టుకొని ఎందుకు వెళ్ళింది యోర్దాని? నీ విస్తారకుడు నీ ఇరికి మారడానికి నీ ప్రయత్నించినప్పుడు తెలుసో తెలియకుండా నీ చేతులుండి గొడ్డలి ఎక్కడ పోయింది. ఆమె పట్టుకోర్రా. నీ మనసులోని ఆశయం ఉంది కదా, అది దేవుడు ఎరిగి ఉన్నా. నీ హృదయంలోని ఆశయం ఉంది కదా, అది దేవుడు ఎరిగి ఉన్నా. నీ గొడ్డలి పడిపోయేది సరే, నీ ఇరిగిలు మారడానికి టైం ఆగినప్పుడు తెలుసో తెలియకుండా గొడ్డలి పడింది. అభిషేకమైన శక్తిని కట్ట, అభిషేకమైన శక్తిని కట్ట రాయల సంఘం లేకుండా ఇరిగిలు మారడానికి ప్రవర్తించినప్పుడు తెలుసో తెలియకుండా గొడ్డలి
హలో, ఈ ఇరుకులు మారడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు తెలుసో తెలియకుండా నీకు గుడ్డలు నీటి మీద పడదు. పడిపోయిన పర్లేదు. ఒక మాట, ఏలిన వారని పిలవండి, ఏలీస గారికి పిలవండి. ఆయన నిన్ను పంపించారు. నీ ఎల్లు చెట్టు నరికి తీసుకొని రమ్మని చెప్పిన వాడు నీకు పంపించిన దేవుడు కనుక నీకు నీళ్ళు ఊడిపోయినది ఎరిగిన దేవుడు. ఆ ఏలీస ఇదిగో నీ దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఏలీస నీ దగ్గరికి వస్తున్నారు. ఆ పడిపోయిన చోట చూపించు. ఆ పడిపోయిన చోట చూపించు. అక్కడ ఒక చిన్న ఆమె చెట్టు ముక్క నరికి అయ్యే ఆ పచ్చ కొమ్మిలికి శక్తి ఉందా? అది ఏది వస్తు కిందకెళ్ళిందో భారమున్నదని బయటికి తీసుకోవడానికి శక్తి కలిగింది. కొందరి మీదుగా గొడ్డలి తిరిగి వచ్చిన స్తోత్రం. గొడ్డలి నా చేతికి, నా బిడ్డల చేతికి తిరిగి వచ్చిన స్తోత్రం. తెలుసో తెలియకుండా ఊడిపోయినదో తిరిగి వచ్చిన స్తోత్రం. గొప్ప బిడ్డల కనుకంటే నీకెదురుగా వచ్చిన ఆయుధం ఫలించాలి. పరిశుద్ధమైన తండ్రి, మనం గొడ్డలి పడిపోయింది, పదుమ అయిపోయింది. మళ్ళీ ఈ రోజు మనం ఆరాధన చేసి ఇరుమనికి పదుమ చేసినట్టు ఆరాధనను మనము ఆమె పదము అయినది కలిసి ఆరాధించినప్పుడు హల్లెలూయా ఆయుధంగా మార్చిన స్తోత్రం. కొన్ని ఆయుధం ఊడిపోయింది, అది ఈ రోజు తిరిగి పొందిన స్తోత్రం. మాకు మా కుటుంబానికి ఎదురుగా ఆయుధం ఆయుధము ప్రయత్నించిన వేరు మొదటి అగ్ని పడేయాలి. కొన్ని గట్టి నిలుపుతుంది, కొన్ని గట్టి నిలుపుతుంది, కొన్ని గట్టి నిలుపుతుంది. అది అగ్ని ఈ రోజు రాయిలో సంఘటన ఆయుధములు ధరించుకొని నిలబడడానికి శాంతి రాష్ట్రం మనకెదురుగా ఎదురుగా ఉన్న ఏ ఆయుధము అద్భుతం జరిగి విడుదల కలిగిన ప్రార్థన అలాగే యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి.